మన నేటి దర్శనం సిరీస్ కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఉన్న శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం పంచారామ క్షేత్రాలలో ఒకటిగా శివభక్తులకు పుణ్యక్షేత్రం. ఈ ఆధ్యాత్మిక యాత్రలో ఈ ఆలయం యొక్క చరిత్ర, విశిష్టత మరియు సందర్శన వివరాలను ఇప్పుడు చూద్దాం. పంచారామాల్లో ఒకటిగా విరాసిల్లుతున్న ఈ క్షేత్ర మహత్యం గురించి, అసలు ఈ క్షేత్రంలో స్వామివారు ఏ విధంగా ఉన్నారు, ఎలా దర్శనమిస్తున్నారు, అలాగే ఈ స్థల పురాణం గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకొని స్వామివారిని కూడా దర్శనం చేసుకుందాం. వచ్చేసేయండి. ఇక్కడి స్థల పురాణాన్ని కనుక మనం చూసినట్లయితే, పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివభక్తుడే శివుణ్ణి అంటే బాగా తపస్సు చేసి ఆయన మెప్పించి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందడం అనేది జరుగుతుంది. అప్పుడు తారకాసురుడు ఆత్మలింగాన్ని ఆయన వద్ద ఉంచుకొని అటు దేవతలను ఇటు ఋషులను అందరినీ కూడా చాలా పీడిస్తూ ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నప్పుడు అందరూ ఈ ఋషులు దేవతలందరూ వెళ్ళి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయన్ని శరణు వేడతారట. అప్పుడు శ్రీ మహావిష్ణువు స్వామి ఈ రాక్షసుడిని బారి నుంచి మమ్మల్ని రక్షించండి అని చెప్పి వేడుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు శివపార్వతులకు పుట్టిన కుమారస్వామి ద్వారా ఇతని మరణం అయితే ఉంటుందని చెప్పేసి సలహా ఇస్తారట. అప్పుడు కుమారస్వామి ఇతనితో ఈ తారకాసురుడితో యుద్ధం చేసి అతన్ని వధించాలని ఎంత ప్రయత్నించినా తిరిగి మళ్ళీ అతను ఎన్నిసార్లు చంపితే అన్నిసార్లు మళ్ళీ పుట్టడం అనేది జరుగుతూ ఉండేసరికి మళ్ళీ దేవతలందరూ కూడా భయభ్రాంతులకు లోనే మళ్ళీ శ్రీ మహావిష్ణువుని ఆశ్రయిస్తే శ్రీ మహావిష్ణువు అప్పుడు చెప్తారు, కంఠస్థలంలో ఏదైతే ఆత్మలింగం ఉందో దాన్ని ఛేదించండి అని చెప్పి శ్రీ మహావిష్ణువు చెప్తారట. అలా ఛేదించినట్లయితే అప్పుడు తారకాసురుడి వధ అనేది జరుగుతుందని చెప్పారు. ఆ విధంగానే కుమారస్వామి తారకాసురుడిని వధించినప్పుడు ఆ ఆత్మలింగం ఏదైతే ఉందో అది బయటకు వచ్చి 5 ముక్కలు అయిపోయిందనమాట. ఆ 5 ముక్కల్ని కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట దాన్ని ప్రతిష్ఠించడం వల్ల వాటికి పంచారామాలు, ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటూ ఉన్నామో పంచారామాలని, సో ఆ పంచారామాలు ఈ విధంగానే ఏర్పడ్డాయి అన్నమాట. ఇక్కడ మనం ఇప్పుడున్న ఈ స్థల పురాణం ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడున్న శివలింగాన్ని వచ్చేసేసి కుమారస్వామి ప్రతిష్ఠించారు. అందువల్ల ఇక్కడ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి దేవస్థానం అని ఆ విధంగా ఇక్కడ శివుడు ఈ విధంగా బాసిల్లుతూ ఉండడం అనేది జరిగింది. స్థల పురాణం ప్రకారం తారకాసురుడు శివుని ఆత్మలింగాన్ని దొంగలించి తన గొంతులో ధరించాడు. దీనితో అతన్ని ఎవరు ఓడించలేకపోయారు. కుమారస్వామి శివుడు మరియు పార్వతీ కుమారుడు తారకాసురుణ్ణి సంహరించి ఆ లింగాన్ని 5 భాగాలుగా విడగొట్టాడు. ఆ భాగాలలో ఒకటి ఇక్కడ పడింది. అందుకే ఈ క్షేత్రం కుమారరామంగా పిలువబడుతోంది. ఈ ఆలయంలో శివలింగం కుమారస్వామి చేత స్థాపించబడింది మరియు చాళుక్య భీముడి పేరు మీద భీమేశ్వర స్వామిగా నామకరణం చేయబడింది. శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలోని శివలింగం 14 అడుగుల ఎత్తు, స్ఫటికం లాంటి తెల్లని
సున్నపు రాయితో తయారు చేయబడింది. ఇది 2 అంతస్తుల వరకు విస్తరించి ఉంటుంది. ఈ లింగం యొక్క రుద్రభాగం 2వ అంతస్తులో దర్శనమిస్తోంది. ఆలయ ప్రవేశ ద్వారం సూర్యద్వారంగా పిలువబడుతోంది మరియు ఆలయాన్ని 2 ప్రాకారాల గోడలు చుట్టుముట్టాయి. ఇవి 4 దిక్కులలో గోపుర ద్వారాలతో ఉన్నాయి. ఆలయ ప్రవేశంలో ఏకశిలా నంది అంటే ఒకే రాతితో చెక్కిన నంది విగ్రహం శివలింగం వైపు చూస్తూ ఉంటుంది. ఇక్కడ అమ్మవారు బాలా త్రిపుర సుందరి రూపంలో కొలువై భక్తులను ఆశీర్వదిస్తున్నారు. తూర్పు వైపున ఉన్న పుష్కరిణి సరస్సు కుమారగుండంగా పిలువబడుతోంది. శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవాలనుకుంటున్నారా? ఈ ఆలయం కాకినాడ నుండి 12 కిలోమీటర్లు, రాజమహేంద్రవరం నుండి 52 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప రైల్వే స్టేషన్ సామర్లకోట జంక్షన్. ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. రాజమహేంద్రవరం విమానాశ్రయం 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరిన్ని దేవాలయాల కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్స్లలో మీ అనుభవాలను పంచుకోండి. ఓం నమః శివాయ.